ధనుర్రాశి వారికి ఈ వారం వేడితో కూడినటువంటి అనారోగ్యాలను గ్రహస్థితి సూచిస్తోంది కనుక ఉష్ణ సంబంధమైన అనారోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి. అదే ప్రకారంగా ఇంట్లో ఉండేటువంటి తండ్రి లేదా తండ్రితో సమానమైనటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు నచ్చితే వినండి, నచ్చకపోయినా సరే విని ఊరుకోండి, కానీ వాదనకు పోకండి. అలా వాదనకు పోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఈ వారం అంతా అయినంత వరకు మీకన్నా పై స్థాయిలో ఉండేటువంటి అధికారులతో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది చేస్తూ వచ్చినట్లయితే ఏ ఇబ్బందులు లేకుండా కాలం వెళ్తుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎంత రూపాయి దాచుకోవాలని మీరు ప్రయత్నం చేసినా ఇంకో రూపాయి ఎక్కువగా ఖర్చు అవుతుందే తప్ప రూపాయి దాచడానికి వీలు కాదు కనుక ఇటువంటి అంశాలను పెద్దగా పట్టించుకోకుండా చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది సద్వినియోగం అయ్యే విధంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఏదైనా సరే ఒక శుభకార్యం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సానుకూలపడడానికి కూడా ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. మీరు ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ వారం ఉద్యోగం రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదన్నా కారణంతో ఉద్యోగం వాయిదా పడినా మనసుని కష్టపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే మాత్రం మీకు మళ్ళీ మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు మెరుగ్గా మెండుగా కనబడుతున్నాయి. అయితే సుఖస్థానంలో కొంత దోషం ఉండటం, వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం మాత్రం ఈ వారం అంతా కూడా చాలా అవసరం అవుతుంది. అదే ప్రకారంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారికి ఈ వారం కొంత నిరాశ ఎదురవుతుందని చెప్పుకోవాలి కనుక వివాహ ప్రయత్నాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం మంచిది. విశేషించి గృహంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరిలో ఉండేటువంటి ఐకమత్యత లోపించి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకొని మీ దగ్గరకు వచ్చి ఏదైనా సరే ఒక న్యాయం చెప్పమని అడగడం, ఎటు చెప్పాలో తెలియనటువంటి స్థితి ఏర్పడడం, ఇద్దరు మీ వాళ్ళే అయినటువంటి కారణం చేత ఎటు వెళ్తే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఇబ్బందుల్లో మీరు ఇరుక్కోవడం వంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు మాత్రం ఈ వారం చోటు చేసుకుంటూ ఉంటాయి కనుక ఇటువంటి వాటిలో నుండి తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా చాకచక్యంగా బయటపడడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఈ వారం చాలా వరకు శుభప్రదంగా వెళ్తుంది. ఏది ఏమైనా ఈ వారం అంతా కూడా అయినంత తక్కువగా మాట్లాడడం, అయినంత తక్కువగా ఖర్చు పెట్టుకోవడం, పెట్టే ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అవుతుందో లేదో జాగ్రత్తగా చూసుకోవడం చేస్తూ మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని ప్రతిరోజు కూడా దర్శించండి. ఆ ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయం మీ ఇంటి దగ్గర ఏదైతే ఉంటుందో ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళడం, రోజు కూడా ఆ దేవాలయాన్ని దర్శనం చేయడం చేస్తూ కుక్కకు ఆహారం వేయండి. రాత్రి చీకటి పడిన తర్వాత 6 గంటలు 7 గంటలు దాటిన తర్వాత నల్ల కుక్క అయితే మంచిది. ఒకవేళ నల్ల కుక్క దొరకకపోతే ఏదైనా సరే ఒక కుక్కకు ఆహారం ఏదైనా సరే మీకు తోచింది, చపాతీ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఏదైనా సరే ఆహారంగా వేస్తూ వచ్చినట్లయితే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏవైతే చికాకులు ఎదురవుతున్నాయో ఇటువంటివి ఏవీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండటానికి, పనుల్లో విజయం సాధించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అదే ప్రకారంగా ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అంతటి భవ్యమైనటువంటి ఆ కాలభైరవాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాభితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షం అష్టశూన్యమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలఠంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవం అక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం
कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे।